పెట్రోల్ బంక్ ఇచ్చినప్పుడు ఇక అటు తిరుపతిలోనూ వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. ఏమాత్రం ఆలస్యం చేసినా ఇంధనం దొరకదనే భావనతో ఉన్నారు వినియోగదారులు. అందుకు తగ్గట్టే కొన్ని చోట్ల డీజిల్ సమస్య ఏర్పడింది. మరికొన్ని చోట్ల పెట్రోల్ ఫుల్ ట్యాంక్ పట్టిస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? తిరుపతిలో ప్రస్తుతం ఏ విధంగా పరిస్థితి ఉందో మనకు గోపీనాథ్ అందిస్తారు. కూడా పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున అంటే స్థానిక వాహనదారులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే డీజిల్ కొరత కొనసాగుతున్న నేపథ్యంలో డీజిల్కి సంబంధించి చూడొచ్చు, కంప్లీట్గా కూడా చాలా పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ నో స్టాక్స్ పెట్టేయడం జరిగింది. కంప్లీట్గా ఈ బంకుల్లో అంటే తిరుపతిలో సిటీస్లో చాలా ప్రాంతాల్లో డీజిల్ కొరత ఉన్న కారణంగా పూర్తిగా కూడా కంప్లీట్గా అంటే డీజిల్ బండ్లకు సంబంధించి ఆటోలు కావచ్చు, అదేవిధంగానే మిగిలిన వాహనాలకు సంబంధించి పూర్తిగా ఆపివేయడం జరిగింది. సో ఈ డీజిల్ కొరత ఉన్న కారణంగా ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా పెట్రోల్ కూడా అంటే కొరత వస్తున్న భయంతో వాహనదారులందరూ పట్టుకొని వెళ్తున్నారు. సార్ ఎక్కడెక్కడ పెట్రోల్ తక్కువ ఉంది? నా క్రైమ్ స్టేషన్ కాడ కూడా జనం లైన్లో ఉన్నారు. ఇక్కడ ఇట్లాగా ఉంది. ఎవరు చేస్తున్నారు ఈ పని అర్థం కాలేదు. టీవీలో లేదు, గేంట్లో అనౌన్స్మెంట్ లేదు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు జనాన్ని. భయం కదా మరి, ఆయన లేదంటే తిరగాలంటే ఇబ్బంది కదా ఎండాకాలం. అందువల్ల దీని గురించి మీరు ఏమి యాక్షన్ తీసుకోరా టీవీ వాళ్ళు ఏమి? నేను బంక్ ఆట 200 పట్టించాను ఉదయం, ఇప్పుడు 500 పట్టించాను. ఇక్కడ 700 పట్టించాను. ఇక్కడ అయిపోతుంది భయం, దొరుకుతుంది భయంతో. సరే సార్. సో ఇట్లా వాహనదారులు చాలా రకాలుగా కొద్దిగా ప్యానిక్ అవుతున్నారు. అంటే పెట్రోల్ బంకులకు సంబంధించి ఇప్పటికే డీజిల్ కొరత ఉన్న నేపథ్యంలో డీజిల్కి సంబంధించి కొరత ఉంది. చూడొచ్చు, ఒక్కొక్కరు 100-200 పట్టుకుంటే వాహనదారులు ప్రస్తుతానికి 500 రూపాయలు డీజిల్కి సంబంధించి కూడా పట్టుకుంటున్నారు. అంటే కేవలం ఒక భయం అనేది నెలకొంది. డీజిల్ అయిపోయింది కాబట్టి డీజిల్ చాలా ప్రాంతాల్లో అంటే దొరకడం లేదు కాబట్టి పెట్రోల్ కూడా దొరకదేమో అన్నటువంటి భయం స్థానిక వాహనదారుల్లో ఉంది. అందువల్లనే పెట్రోల్ బంకుల వద్ద వచ్చి నేరుగా ఇక్కడికి వచ్చి మొత్తం కూడా వాహనాలకు సంబంధించి 100-200-300 పట్టుకునేటటువంటి వాహనదారులు కూడా 500-1000 రూపాయలు పట్టుకుంటున్నారు. కేవలం పెట్రోల్ బంకులో పరిమిత సంఖ్యలోనే ఈ రకమైనటువంటి కొరత ఉన్న కారణంగా తిరుపతిలో దాదాపుగా ఎక్కడ చూసినా కూడా కిలోమీటర్ల మేర కూడా ఈ విధంగా గుమిగూడి పెద్ద ఎత్తున వాహనదారులంతా కూడా ఉన్నారు. సో మొత్తం చూడొచ్చు, ఇది తిరుపతి సిటీలోని ఉన్నటువంటి ప్రాంతం. సరే, ఎందుకు ఇంత రద్దీ వస్తుంది అంటే నిన్న సాయంత్రం వరకు కూడా లేరు కదా, ఎందుకు ఇట్లా పెద్ద ఎత్తున వస్తున్నారు జనాలు? మెయిన్ మాకు స్టాక్ రాలేదు సార్. రియల్గా చెప్పాలంటే ఉండింటే మేము పడతా ఉంటాం. అసలు స్టాక్ రేషన్ పద్ధతిలో ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు. ఈరోజు తీసుకుంటే లోడు మధ్యలో గ్యాప్ ఇచ్చి మరుసటి రోజు ఇస్తున్నారు లోడు. అందులో మాకు ఈరోజు నిన్న రావాల్సిన లోడు ఈరోజు వచ్చింటే ఈరోజు ఆధార్ అయిపోయింది కంపెనీలు, లేకపోతే స్టాక్ ఉండింటారు మాకు అసలు. అది ప్రాబ్లం. మెయిన్ వచ్చి రేట్లు పెడతాయని జనాలు అపోహ ఎలక్షన్స్ అయిపోతే ఏమైనా రేట్లు పెరుగుతాయనేసి కంపెనీ కూడా లాస్ వస్తుంది. డీజిల్ 1 లీటర్ సేల్ చేస్తే కంపెనీకి 100 రూపాయలు లాస్ వస్తుంది. దానివల్ల రేషన్ పద్ధతిలో ఇస్తారు, కొద్దిగా ఇస్తున్నారు. డీజిల్ లేదు సార్, ఓన్లీ ఎమర్జెన్సీ అంబులెన్స్ ప్రస్తుతానికి. రేపు మధ్యాహ్నం మళ్ళీ వస్తుంది స్టాక్. రేపు వస్తుంది. అప్పుడన్నా సఫిషియెంట్ స్టాక్ వస్తుంది. అది కంపెనీ వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి. అంతే. ఇప్పుడు మొత్తం తిరుపతిలో ఎన్ని పెట్రోల్ బంకులు ఉన్నాయి? ఎక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అన్ని బంకుల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని బంకుల్లో ప్రాబ్లమ్స్. అన్ని బంకుల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాదొకటే కాదు, అన్ని బంకుల్లో దాదాపు ఇప్పుడు వరకు 25 బంకులు డ్రై అయినాయి. డీజిల్ బంకులు ఇప్పుడు వరకు మీ దగ్గర ఎంత స్టాక్ ఉంది? ఎంత వరకు నడుపుతారు ఇక్కడ? ఇంకొక 1 అవర్ సార్. 1 అవర్ తర్వాత ఉండదు, క్లోజ్ అయిపోతుంది. ఆల్రెడీ డీజిల్ క్లోజ్, పెట్రోల్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఓకే. సో మొత్తం మీద అంటే ఇక్కడ మనకు తిరుపతి సిటీలో ఉన్నటువంటి అంటే ఇక్కడ ఒక పెట్రోల్ బంక్, ఇది శ్రీదేవి కాంప్లెక్స్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంకు. ఇక్కడ ఆల్రెడీ డీజిల్ అయిపోయింది, కేవలం పెట్రోల్ మాత్రం ఉంది. పెట్రోల్ కూడా ఇంకో గంటన్నర లోపల కంప్లీట్గా స్టాక్ అంతా కూడా అయిపోతుందని చెప్తున్నారు. ఆల్రెడీ బాటిల్స్కు ఎక్కడా కూడా అనుమతించడం లేదు. సో బాటిల్స్కి సంబంధించి బాటిల్స్కు ఎక్కడెక్కడ తిరిగారు సార్ మీరు? డైరెక్ట్ ఇక్కడికే వస్తాను. చూడండి, వీళ్ళు బాటిల్ బైక్ ఆగిపోయింది, బాటిల్ కోసం రావడం జరిగింది. ఎట్లా చేస్తారు ఇంక మరి? ఏమని తోసుకొని పోవాలని. సో పాపం వాళ్ళు చూడండి బాటిల్స్ తీసుకొని వచ్చారు. ఎక్కడో 2 వీలర్ ఆగిపోయిందంట పాపము. వాళ్ళందరూ కూడా బాటిల్స్ ఎత్తుకొని ఖాళీగా వెళ్తున్నారు. సో ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది తిరుపతిలో కూడా. ఎందుకంటే ఆల్రెడీ తిరుపతి అంటానగానే ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ ప్రతిరోజు కూడా 1,00,000 మంది భక్తులు తిరుపతికి వచ్చి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. వాహనాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ స్థానికంగా వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళందరూ కూడా ప్యానిక్ అయి పూర్తి స్థాయిలో కూడా భయపడి పెట్రోల్ బంకుల వద్ద వచ్చి ఇక్కడ ప్రస్తుతానికి వాహనాలన్నింటినీ కూడా
వాళ్ళకి సంబంధించి అంటే 100-200 సహజంగా పట్టుకునేటటువంటి చిరు ఉద్యోగుల కాడ నుంచి వాళ్ళందరూ కూడా 500-1000 రూపాయలు పెట్రోల్ బంకుల వద్ద కొనుగోలు చేసుకుని పెట్రోల్ పట్టుకొని వెళ్తున్నారు. ఇవాళ సండే, అది కాకుండా స్టాక్ రాదు, రేపు వస్తుందో రాదో తెలియదని కూడా పెట్రోల్ బంకులకు సంబంధించిన యాజమాన్యాలు కూడా చెప్తున్నాయి. సో పానిక్ అవుతున్నారు పెద్ద మొత్తంలో. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి పెట్రోల్ డీజిల్ కొరత లేదు, అయినప్పటికీ కూడా ఎందుకు భయపడుతున్నారు అంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం చూడొచ్చు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఎక్కడైనా వాహనాలు ఆగిపోతే వాళ్ళ ఇక్కడ పెట్రోల్ బంకులకు వచ్చి ఇక్కడ కొనుగోలు చేసుకొని వెళ్ళాలన్నా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగానే ఉన్నటువంటి పెట్రోల్ బండ్లలో కానీ అయిపోతే, వాహనాల్లో అయిపోతే ఎట్లా మనము రోజువారీ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అనేటువంటి భయంతో పెద్ద ఎత్తున స్థానిక వాహనదారులు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. సో ఈ ప్రభావం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మరికొంతమంది చెప్తున్నారు ఆల్రెడీ అంటే ఎలక్షన్స్ అయిపోయాయి, ఎలక్షన్స్ అయిపోయిన కారణంగా ఏదైనా సరే రేట్లు పెరిగితే గన మరింత భారం అవుతుంది కదా అనే ఒక భయంతో మరికొంతమంది ఈ రకంగా పెట్రోల్ బంకులకు వద్ద వచ్చి పెద్ద మొత్తంలో ఈ రకంగా పెట్రోల్ కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. డీజిల్ మాత్రం కంప్లీట్గా చాలా ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడం జరిగింది. కేవలం ఎమర్జెన్సీ వాహనాలు, అంబులెన్స్లు కానీ లేదంటే ఫైర్ ఇంజిన్లు కానీ ఇట్లాంటివి ఏదైనా వస్తే దానికి సంబంధించి మాత్రమే డీజిల్ మేము పంపిణీ చేస్తామంటూ కూడా పెట్రోల్ బంక్ యాజమాన్యాలు చెప్తున్నాయి. సో ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే. దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని తిరుపతి స్థానిక ప్రజలు కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, తిరుపతి నుంచి. ఇక కర్నూలు జిల్లా కొడుమూరులో పెట్రోల్